వెల్కమ్ టు లక్ష్మీస్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భాగ్యలక్ష్మి. ఇవాల్టి స్పెషల్ హెల్దీ కాల్షియం రిచ్ రాగి స్మూతీ. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి. ఈ పిండిలో తగినన్ని వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత ఇది ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం పొయ్యలిగిచ్చి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండి మిశ్రమం ఉంది కదండి, ఇది కూడా మనం ఈ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత గరిటె తీసుకుని ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఇట్లా కలుపుతూ ఉంటే మనకి 5 మినిట్స్లో మనకి ఈ రాగి పిండి మిశ్రమం అనేది ఉడికిపోతుంది. ఇట్లా మనం ఉడికించుకోవాలి. కదండి, ఇట్లా మనం రాగి మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకోవాలి. ఇట్లా ఉడికిన తర్వాత మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జారు అండ్ బాదం పప్పు అండ్ డేట్స్ కూడా తీసుకోవాలి. నేను బాదం పప్పు నైట్ నానబెట్టుకుని తొక్క తీసి పెట్టుకున్నానండి. ఈ బాదం పప్పుని కూడా నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం ఖర్జూర పండ్లు అండి, ఇవి కూడా మనం గింజలు తీసుకుని పెట్టుకోవాలి. ఇట్లా గింజలు తీసుకున్న తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రాగి మిశ్రమం ఉంది కదండి, దాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం చూసారుగా ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని మీకు ఎంత కావాలో అంత మిక్సీ జార్లో వేసుకోవచ్చు అండి. ఇట్లా వేసుకున్న తర్వాత మూత పెట్టి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం గ్లాస్లో సర్వ్ చేసుకుని అండ్ బాదం పలుకులతో మనం పైనుంచి గార్నిష్ చేసుకుంటే ఈ బాదం స్మూతీ రెడీ అండి. ఇది మనం డైలీ ఒక రోజు 2 రోజులు కాకుండా 1 మంత్ రెగ్యులర్గా తీసుకుంటే మీ బరువు అదుపులో ఉంచుతుంది. అంతే కదండి, థైరాయిడ్ సమస్యలు, షుగర్ సమస్యలు, పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా ఇవి అదుపులో ఉంచుతుందండి. ఇది వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.